హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా ప్రయాణంలో ఒక మిస్టీరియస్ కేవ్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ కేవ్ చాలామంది చూసింటారు అండ్ మీకోసం ఎక్స్క్లూజివ్గా వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి రామాయణ కాలం నాటి కేవ్స్ అంటారు. దీనికి ఇంకోటి అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు. అండ్ ఇంకోటి దీంట్లో కథ ఏంటంటే మహర్షి వాల్మీకి గారు ఇక్కడ రామాయణం రాశారు అండ్ తపస్సు చేశారని చెప్పేసి ఇక్కడ ప్రచారంలో ఉంది. సో అది ఎంతవరకు నిజమో మనం ఈరోజు దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మీలో ఎంతమంది ఈ కేవ్స్ని విజిట్ చేశారో కింద కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఈ కేవ్స్ కూడా 2018లో కనుగొన్నారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు దీన్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో టుడే వీ గాట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ దిస్ కేవ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము వాల్మీకి గుహను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో ఇది మన యాడికి దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అనమాట. నల్లముక్కలపల్లి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పెద్దవాళ్ళకి, 30 రూపీస్ చిన్నపిల్లలకు ఉంటుంది. ఇది రూట్ చూసారా, ఇది కొత్తగా వేసారు. ఇంకా రోడ్డు ఇంకా టైం పడుతుంది. ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది అనమాట రూట్ ఇది. మనం ఇక్కడి నుంచి రావాలా, ఇదే నుంచి అయితే నల్లచేరు రూట్ వస్తుంది, నల్లమల రూట్. అదైతే యాడికి రూట్. సో సూన్ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ రెస్టారెంట్ ఆల్సో. ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇది ఎంట్రన్స్. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం వాల్మీకి రూట్. సో కమ్ విత్. మేము ఎర్లీ మార్నింగ్ 9 కంతా అక్కడ చేరుకున్నాము. సో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేస్తారంట. సో మినిమం 10 to 15 మెంబర్స్ ఉంటే కానీ లోపలికి అలౌ చేయరని చెప్పారు. సో దాంట్లో మనం ఏం చేసామంటే, ఎవరైనా మీరు ఎక్స్ట్రా టికెట్ తీసుకుంటే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తామని చెప్పారు. సో చేసేదేమీ లేక మనము ఒక ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నాము. సో టికెట్ అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో చేసేదేమి లేక టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. సో ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఇంకా చూడండి. సో అతన్ని అడిగాము, సో జనరేటర్ ఆన్ చేయండి, మేము కిందికి వెళ్తామని చెప్పేసి. సో తను మన కోసం జనరేటర్ ఆన్ చేశారు. సో టోటల్గా ఇక్కడ కిందికి వెళ్ళడానికి అప్పట్లో స్టేర్ కేస్ లేదన్నమాట. కానీ ఎలాగో కింద తాళ్ళు పెట్టుకొని నిచ్చెన వేసిపోయేవాళ్ళంట. కానీ రాను దీన్ని బాగా ఇంప్రూవ్ చేస్తారు. స్టేర్ కేస్ వేసి స్టీల్ కేర్ కేసు. సో చాలా భద్రంగా దీన్ని తయారు చేస్తారనమాట. సో టోటల్గా 300 స్టెప్స్ ఉన్నాయి కిందికి డౌన్లో. బట్ చూద్దాం దీన్ని మన ఎక్స్ట్రా ఎంత కింది వరకు ఉంది ఇది మనకైతే తెలియదు. సో పైన చూస్తారా, లైక్ షాండ్లైగా, లైక్ లైటింగ్ షాండ్లైట్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కొండలో. ఈ మొత్తం రాయి అంతా సున్నం టైపు, అంటే సున్నం లాగా ఉంటుంది అనమాట. అసలు లైక్ ఇవి లైక్ నీడిల్స్ లాగా చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఇవి వాటర్ పడి అలా తయారన్నాయి అన్నమాట. సో చాలా ప్లాన్డ్గా, చాలా సేఫ్టీగా దీన్ని తయారు చేశారు వీళ్ళు. సో స్టెప్స్ దిగుతున్న కొద్దిగా వస్తూనే ఉన్నాయి, స్టేర్ కేస్ కింద దిగుతూనే ఉన్నాము. సో మనోడైతే కెమెరామెన్ టెన్షన్ పడుతున్నాడు. అన్న మన ఇద్దరమే ఉన్నాము, ఏమన్నా అవుతాడు టెన్షన్ పడుతున్నాడు. చూడండి ఇంత కింద ఎంత స్టేషన్లో. బట్ ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ అనమాట. సో అందుకోసం ఆక్సిజన్ బ్లోయర్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. సో కిందికి వెళ్తున్నాము ఇంకా మనము. చూడండి ఎంత నేరగా ఉందో కిందికి ఉన్న స్టెప్స్ అనేటివి. సో దీని గురించి చాలా మిస్టీరియస్ స్టోరీస్ నేను చాలానే విన్నాను. సో దానికోసం దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఫైనల్గా మనము కిందికి వచ్చేసాం. అండ్ కిందికి రాగానే ఒక లైక్ ఒక 50 feet ఇక్కడ చేశారు. కింద చూసారా, ఈ రాయి అంతా అప్పుడు సహజ సిద్ధంగా ఏర్పడింది అనమాట. దీన్ని మళ్ళీ ఒక లెవెల్లో చేసి కిందంతా చేశారనమాట. కిందంతా బురద మన్ను అంతా ఉండింది, వాటర్ అంతా పడి. సో ఇంకా దీంట్లో చాలా కేవ్స్ ఉన్నాయి, కొన్ని క్లోజ్ చేశారు, లోపలికి వెళ్తే మళ్ళీ రాలేదు అని చెప్పేసి ఉద్దేశంతో. అండ్ ఇది వీళ్ళ ఎంట్రన్స్ ఒక స్ట్రక్చర్గా, ఒక ప్లాన్గా తీసేసి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి చేశారు.
సో లైటింగ్స్ కూడా బాగున్నాయన్నమాట. సో ఈ పైన కనిపెట్టేదంతా ఒకటి లైక్ మీకు తెలిసే ఉంటుంది, సున్నం రాయి కానీ లేక ఒక జస్ట్ ఇట్లా మనం పట్టుకుంటే చేత్తో కూడా మనం దీన్ని డిగ్ చేయొచ్చు అనమాట. అంటే తవ్వేయచ్చు ఈజీగా. సో కొంచెం నేరోగా కిందికి ఉంది, కొంచెం కిందికి బెండ్ అయ్యి మనం లోపలికి వెళ్ళాలి. సో చాలా బాగుంది కేవ్ అయితే. అండ్ మేము ఎవరైనా వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము, ఎవరు రాలేదు. బట్ కాసేపటికి కొంతమంది వచ్చారనమాట. సో ఈ కేవ్స్ అనేవి చూస్తే సూపర్గా అసలు ఎలా ఏర్పడ్డాయి ఇంతవరకు ఇది ఒక మిస్టీరియస్గా నిలిచిపోయింది. సో ఈ కేవ్స్ గురించి స్టోరీ ఏంటంటే, ఇక్కడ శ్రీ వాల్మీకి మహర్షి గారు తపస్సు చేసి అండ్ రామాయణాన్ని రాశారని చెప్పేసి ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. సో అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు ఈ స్టోరీ ఇక్కడ ఉంటుందని చెప్పేసి. అండ్ ఇది రామాయణ కాలం నాటి గుహ అనమాట, అప్పట్లో ఏర్పడినటువంటి గుహ. సో దానికి ఇది వాల్మీకి గారు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి దీనికి వాల్మీకి కేవ్స్ అని వాళ్ళు పేరు పెట్టారు. అండ్ దీంట్లో ఇంకో ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, దీంట్లో అండ్ స్వయంగా వెలిసినటువంటి శివుడి ప్రతిరూపము ఉండి అండ్ అలాగే స్వయంగా వెలిసినటువంటి మహానంది, సో నందీశ్వరునిది ఒక విగ్రహం కూడా ఉంది. సో అది కూడా మీకు నేను చూపించబోతున్నాను, ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. బట్ ఇది చాలా కింద లైక్ ఈ మట్టి అంతా చాలా పౌడర్గా స్లిప్పరీగా ఉందన్నమాట. సో కొన్ని చోట్ల అయితే లైటింగ్స్ బాగానే వేశారు, కొన్ని చోట్ల లైటింగ్ సరిగా లేదు. సో ఓకే, మనం టార్చ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. బట్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనము. ఇది స్లిప్పరీగా ఉంది కాబట్టి జారే ఛాన్స్ ఉంది. చూడు వాటర్ అన్నీ పడి ఎలా అయ్యాయి చూడండి, రాక్స్ అంతా వాటర్ పడి చాలా స్మూత్గా తయారంటాయి. ఇక్కడ పట్టుకోవడానికి వీలు కూడా లేదనమాట. సో మావాడు చూస్తే మనం ఇద్దరమే ఉన్నాము అన్నయ్య, మనం తప్పిపోతాం, ఎక్కడన్నా తప్పిపోతే ఎవరికి తెలియదు అని భయపడుతూనే ఉన్నాడు మావాడు తిరగడం నుంచి. అసలు దీంట్లో వెళ్ళే కొద్దీ మిస్టీరియస్ ప్లేస్ కనబడుతూనే ఉన్నాయి. అది అసలు ఆ స్వయంభూ లింగము తర్వాత స్వయంభూ నంది ఎక్కడ ఉందా అని దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను అనమాట. సో చాలా వీడియోస్లో అయితే చూసాను, చూద్దాం అది ఎలా ఏర్పడ్డాయో కూడా మనకు తెలియదు. సో ఇవి మటుకు చాలా పెద్దగా ఉన్నాయి. అసలు ఇంతగా పైన అయితే సర్ఫేస్ క్లీన్ అంటే లైక్ ఫ్లాట్గా ఉంది, కానీ కింద మీరు చూసారనుకోండి అసలు ఎలా ఏర్పడ్డాయో ఇంతవరకు ఎవరికి తెలియదు. అది మిస్టరీగానే ఉంది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లోని ఒక మిస్టీరియస్ కేవ్గా ఉండేదన్నమాట. సో ఇది కొంచెము స్థలం కొంచెం నేరగా ఉంటుంది, లోపలికి వెళ్ళాలి మనము. సో లోపలికి వెళ్తే లొకేషన్ అదిరిపోయింది, సూపర్గా ఉన్నాయి. ఇంకా దీనికంటే బాగా ఆ లైటింగ్స్కి కేక్క చూసారు. అసలు ఆ ఫొటోస్ మేము తీసాము, బట్ దీని తర్వాత ఇందాక ఫోటోస్ చూపించాం కదా, ఆ లొకేషన్ దీని తర్వాత వస్తుంది. సో మేము నిదానంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఏదేది ఎక్కడ ఉంది, ఎలా దారి ఉంది, మనం వెళ్ళొచ్చా లేదా, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా. మనం చాలా అంటే ఇలాంటి కేవ్స్లోకి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏ రూట్లో వస్తున్నాము అండ్ ఏ రూట్లో వెళ్ళాలి, అక్కడ ఏమన్నా మార్క్స్ ఏమైనా వేసారా లేదా అని మనం చూసుకోవాలి. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ మీకు ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అని మా సజెషన్. సో ఇది చూసారు కింద సార్, ఇదంతా పౌడర్ అంటే ఆ రాయి అంతా ఇట్లా కరిగి కిందికి అట్లా డస్ట్ పౌడర్ లాగా తయారైపోయింది అనమాట. చాలా స్లిప్పరీగా ఉంది. సో అలర్జీ ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్త, మాస్క్ పెట్టుకుంటే మంచి బెటర్. అది మా వాడు దీన్ని ఇంటికి తీసుకెళ్దామా సార్, దీన్ని ఏదో సెట్ చేద్దామా అని అనుకుంటాడు. దాన్ని మనం ఏం చేసుకుంటాం. సో నెక్స్ట్ ఈ సీనరీస్ ఉన్నాయి అసలు కేక. అదేదో మన జగదేక వీరు అతిలోక సుందరి సినిమాలో చూపించినట్లు ఈ కేవ్స్ భలే ఉన్నాయి.
అసలు నేనైతే లైక్ ఫిదా. సో మంచి ప్లేస్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. కానీ నేను కొన్ని చూసిన వీడియోలో ఇంకా ప్లేసెస్ ఇంట్లో హిడన్గానే ఉన్నాయి. కొన్ని లైక్ లాక్ చేశారనమాట, బయటికి ఎవరు తెలియకుండా వెళ్ళకుండా ఉండడానికి దీంట్లోకి. చూడండి, ఈ కేవ్స్ ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు, బట్ ఇది లోపలికి వెళ్ళొచ్చు కానీ మనం రిస్క్ చేసి వెళ్ళాం, ఎందుకంటే ఇక్కడే మనకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్తే కొంచెం కష్టం. లోపల ఒక బావి కూడా ఉందని చెప్పారనమాట, ఒక వీడియోలో చూసాను, ఒక బావి కూడా ఉందని చెప్పేసి. బావి ఎక్కడుందో మనకు తెలియదు, బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనము, ఎందుకంటే మన సరైన ఎక్విప్మెంట్స్ లేకపోతే చాలా కష్టం, వెళ్ళిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం. ఒక మెయిన్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు సో సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ కన్సర్న్. అట్ మోస్ట్ ప్రియారిటీ సేఫ్టీ. చూసారా ఆ ఫార్మేషన్ ఎలా అయిందో కూడా ఇంతవరకు తెలియదు, బట్ అవి వాటర్ పడడం వల్ల అలా కింద ఫార్మ్ అయ్యాయో, సో అది ఎలా అయిందో కూడా మనకి అసలు ఇది ఒక ఒక వింతగానే అసలు ఉండే అనమాట. ఇది చూసారా, చిన్న చిన్న వాటర్ పడి ఇవి లైక్ చిన్న చిన్న లైక్ మొక్కల్లాగా, చిన్న చిన్న చెట్లలాగా, లైక్ రుద్రాక్షల్లాగా తయారయ్యాయి మొత్తం వాటర్ చిన్న చిన్నగా. ఎక్కడ చూసినా అవే ఉన్నాయన్నమాట. సో మనం ఫైనలీ మనం ఏదైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామో ఆ ప్లేస్కి వచ్చేసాం. స్వయంభూ శివలింగం. సో ఈ వాటర్ పడడం వల్ల అక్కడ స్వయంభూ శివలింగం వెలిసిందంట. సో ఇది ప్లేస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. సో చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు కూడా చేశారనమాట. ఇది స్వయంగా వెలిచినటువంటి శివలింగాలు అన్నమాట. సో ఎవరు చేసినది కాదు, స్వయంగా వెలిచిన శివలింగాలు. ఇది రామాయణ కాలం నాటి కేవ్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. అసలు చూసారు అది ఎలా ఫార్మ్ అయింది ఇంతవరకు అర్థం కావట్లేదు. అసలు ఇది మిస్టీరియస్ అనమాట. సో ఆ పైన ఉండేటువంటి షార్ప్ అయిన స్టోన్స్లో నుంచి వాటర్ చిన్న డ్రాప్స్ పడుతూనే ఉంటాయి, ఎప్పుడు పడుతుంటాయి. సో ఆ వాటర్ కూడా మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే పైన ఎక్కడ వాటర్ సోర్సే లేదు. మీరు చూస్తే మీరు దీంట్లోకి ఎంటర్ అవుతారు కదా మార్నింగ్ చూడగానే, ఎక్కడ వాటర్ సోర్స్ లేదు. బట్ అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి. బట్ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయో ఇది కూడా ఒక మిస్టీరియస్ అనమాట. చాలా స్కేరీగా ఉంది ఇది కూడా. అసలు లైట్ లేకపోతే సో ఇది అసలు చాలా స్కేరీ. సో ఇట్లా మనం ముందుకెళ్ళగానే ఇంకోటి మన నంది సరే చూసారా. సో ఇది కూడా న్యాచురల్గా ఏర్పడినటువంటి నంది విగ్రహం అనమాట. సరే షాడో చూసారు, మీకు అయితే ఇట్లా అయితే కనపడదు, బట్ షాడోలో చూస్తే మీకు ఎగ్జాక్ట్గా నంది పిక్చర్ కనబడుతుంది మీకు, లైక్ షాడోలో. సో ఈ కేవ్స్లో ఇంకా ఇలాంటి మిస్టరీస్ చాలా ఉన్నాయన్నమాట. బట్ మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండింది కానీ బట్ ఇక్కడ సరైన సపోర్ట్ లేదు. బట్ ఏమైనా జరిగితే మనము వి కాంట్ టేక్ ఎనీ రిస్క్ అనమాట. ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు. సో చూసారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది, చూస్తాను మీకు. సో మీరు చూసారంటే క్లియర్గా నంది, అండ్ ఆ పక్క నుంచి చూసారా, నంది పక్కన కింద నుంచి గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో నుంచి కూడా కొన్ని దారులు ఉన్నాయన్నమాట. సో ఆ దారిలో వెళ్ళొచ్చు. బట్ అయినా మీకు యూజువల్గా చెప్పిండేది నేను, నాకు ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మనమైతే వచ్చిన ప్లేసెస్ చూసాను, అసలు అది ఏంటో కూడా తెలియదు. సో మనం మెయిన్గా దీన్ని కావడానికి 2 రీజన్స్. ఒకటి స్వయంభూ లింగము, స్వయంభూ మహానంది చూసేసాము, నందీశ్వరుడు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మనం వచ్చినది ఒక రూటు, ఇంకొక రూట్ ఆపోజిట్ రూట్ వెళ్ళాలన్నమాట. స్టెప్స్ దిగ్గానే 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఈ రూట్ వచ్చాము, ఇంకొకటి నెక్స్ట్ రూట్. ఇప్పుడు మనం ఆ బ్యాక్ సైడ్కి వచ్చిన రూట్కి వెళ్తున్నాం. సో స్టెప్స్ దిగి మనం ఇటువైపు వచ్చాం. సో ఇప్పుడు బ్యాక్ సైడ్, దాని బ్యాక్ సైడ్ వెళ్తాం. సో ఏ ముందు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం బ్యాక్ సైడ్ కూడా. సో అంటే గాలి అంటే రావడానికి కొంచెం
లైక్ ఆక్సిజన్ లెవెల్ కానీ ఫ్రీగా ఉండడానికి కానీ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ కానీ పెద్ద పెద్ద ఫ్యాన్స్ వీళ్ళు అయితే అరేంజ్ చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ బీ కేర్ఫుల్ అంతే, కొంచెం కాషియస్గా ఉంటే బెటర్ అని నా సజెషన్. అండ్ ఇది కొంచెం ఇంకా వీళ్ళు అంటే దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, డిగ్ చేస్తున్నారు అనమాట. సో అటువైపు ఏముందో బట్ మనం చూస్తాం. ఎక్స్ప్లోరింగ్ అంటేనే సో మనకి క్యూరియాసిటీ ఉంటుంది. సో అటువైపు ఏంటుందో, అటువైపు ఏముందో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అది ఒక క్యూరియాసిటీ. సో ఎక్స్ప్లోరర్గా నేను అది తెలుసుకున్నాను. బట్ మనం ఖచ్చితంగా అటువైపు ఏది ఉందో తెలుసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఈజ్ ప్రియారిటీ, సేఫ్టీ ఈజ్ కన్సర్న్ అనమాట. సో కింద ఇక్కడ మనం అదే నోటీస్ చేసింది ఏంటంటే కింద ఈ పవర్ లైన్స్ ఉన్నాయండి, కేబుల్స్. లైక్ ఇవి అర్త్ సరిగ్గా ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఇవ్వడం లేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాటర్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ పవర్ ప్లస్ వాటర్ కలిసాయి అనుకోండి, సో ఇది చాలా డేంజరస్ కదా. సో ఇది నా ప్రయాణంలో మనం ఎక్స్ప్లోర్ చేసినటువంటి వాల్మీకి కేవ్స్. సో ఈ వాల్మీకి కేవ్స్ ఎంతమంది విజిట్ చేశారో కింద కామెంట్ తెలియజేయండి. సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. జై హింద్.